రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసినారు అందరూ. నేనైతే చూసిన, అందరూ చూసినారని అనుకుంటున్నాను. నేను ఆ సినిమాలో హీరో చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. ఆయన సొంత విలేజ్లో కానీ, ఆయన బయటికి పోయిన తర్వాత సిటీలో కానీ ఆయనకు అనువనువున అవమానాలే ఎదురవుతాయి. మీరు తక్కువ వాళ్ళు, మీరు లేనోళ్ళు, మీరు ఇట్లా అట్లా అని చెప్పేసి పార్షియాలిటీ అండ్ రేసిజం మొత్తం చూపిస్తారు ఆయన మీద. అయినా కూడా హీరో ఎటువంటి చలనం, అదే ఎటువంటి సపోర్ట్ లేకుండానే లాస్ట్కు హీరోయిన్ దక్కించుకోనికి చాలా అంటే చాలా పోరాడతాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి హీరో మీద సింపతిగా అయినాయి, మంచి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం హీరోకి. అలాంటి హీరో నిజ జీవితంలో హీరోగా ఉంటాడా లేకుంటే విలన్ అవుతాడా? ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మిట్టిగా రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంది. ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం కొట్టుకుండు ముఖం మీద. ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ, నేనేమో నన్ను కొట్టాను చెప్తా. రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది, డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను. వీడియో చూసినారు కదా. ఈ వీడియోలో ఉండేది నేనేమో రాజు వెడ్స్ రాంబాయ్ హీరో నిఖిల్ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే నాకు అంత క్లారిటీ లేదు ఫేస్ అయితే, నేను అతనే అనుకుంటున్నా. సో జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఒక ఆర్డర్ చేస్తాడు, ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చి ఎవరైతే ఆర్డర్ బాయ్ ఉంటాడో, డెలివరీ బాయ్ ఉంటాడో, ఆయన తన ఫుడ్ కాకుండా, తను ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా ఇంకో వేరే ఫుడ్ ఏదో తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఆర్డర్ మారుపడుతుంది, చిన్న మారుపడిన తప్పుకు ఫుడ్ డెలివరీ బాయ్ క్షమాపణ అడుగుతాడు. సార్ ఇట్లా జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పేసి ఫుడ్ డెలివరీ బాయ్ క్షమాపణ అడిగిన తర్వాత కూడా ఎవరైతే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ హీరో నిఖిల్ వారి అమ్మ ఉన్నారో, అమ్మగారు డెలివరీ బాయ్ని దూషించి ఆయన ముఖం మీద ఉమ్మేస్తారు. ఇంతకంటే అవమానం ఎక్కడైనా జరుగుతుందా? ఒక డెలివరీ బాయ్ తన పొట్టకూటి కోసం తన ఫ్యామిలీని వదిలేసి ఎక్కడో దూరంగా హైదరాబాద్లో పనిచేసుకుంటూ ఉండే అతనికి ఇటువంటి అవమానం జరిగితే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి పరిస్థితి. అదే కాకుండా హీరో ఏమన్నా తక్కువ తిన్నాడని చెప్పేసి హీరో డెలివరీ బాయ్ మీదకి ఘోరంగా అటాక్ చేయడానికైతే వెళ్తాడు, కొడతాడు కూడా. మనం వీడియోలో చూడొచ్చు, మనం కొడతాడు, అటాక్ చేస్తాడు. అందులో వాళ్ళ నాన్న హీరోను వద్దురా బాబు, ఈ గొడవలు వద్దు మనకని చెప్పేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయినా కూడా అసలు వినకుండా ఘోరాతి ఘోరంగా డెలివరీ బాయ్ని కొడతారంటే ఇట్లా సామాన్యులకే అసలు ఇంట్లో ఎందుకు జరుగుతుంది? హైదరాబాద్లో ఈ మధ్యన చూసుకుంటే అసలు డెలివరీ బాయ్లకు కానీ, ర్యాపిడో రైడర్స్కి కానీ ఎంత ఘోరాతి ఘోరమైన అవమానం జరుగుతుందంటే ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు జాగ్రత్తగా మలుసుకోవాల్సింది వస్తూ ఉంది. ఎందుకంటే డెలివరీ సరిగా ఇవ్వకపోయినా, లేకుంటే టైం టు టైం లేకపోయినా, ర్యాపిడో డ్రైవర్లు సరిగా రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కూడా గొడవలు చేసి గొడవ కారణమైన తర్వాత కొట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళను ఫిజికల్గా అటాక్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ తరపున ఎవరు మాట్లాడలేరనే కదా. వాళ్ళ తరపున ఎవరు మాట్లాడలేరు, వీళ్ళకి ఎవరు ఉంటారు? వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, అందుకని ఈ పని చేసుకుంటారని వర్క్ చులకన చేస్తారన్నమాట. వర్క్ను చులకన చేసి చూడడం ఇదంతా. సినిమాలో అంత పూర్ ఫ్యామిలీగా నటించిన హీరో నిఖిల్ నిజ జీవితంలో ఎందుకు అట్లా లేకుండా పోతున్నాడు? ఎందుకంత హైపర్ అయిపోతున్నాడు? ఆడికి డెలివరీ బాయ్ సారీ కూడా చెప్పినాడు, ఇట్లా డెలివరీ మిస్టేక్ అయిపోయింది, నేను వేరే వాళ్ళ డెలివరీ మీకు ఇచ్చినాను అని చెప్పేసి ఆర్డర్ మారుపడిపోయింది అని చెప్పేసి సారీ చెప్పినా కూడా అస్సలు అది వినుకోకుండా హీరో అండ్ హీరో వాళ్ళ అమ్మ డెలివరీ బాయ్ మీదకి దాడికైతే దిగినారనమాట. ఈ ఇన్సిడెంట్స్ ఆధారంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా కానీ ఏ ప్రొఫెషన్ అయినా కానీ యూనిటీ అనేది ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరని మనం బాగా గమనించాలన్నమాట. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇట్లాంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ కష్టాన్ని ఎదుర్కొంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకురారు. ఇట్లా స్విగ్గీ అండ్ జొమాటో డ్రైవర్ల మీద ఎవరు అట్లా అగాత్యాలకు పాల్పడరని నేను అనుకుంటున్నా. ఈ వీడియో పైన నెటిజన్లు అయితే పూర్తి ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకు ఏ విధమైన శిక్ష వేస్తారనేది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. సో పోలీస్ కంప్లైంట్ అయితే రైజ్ చేస్తారు ఖచ్చితంగా ఈ విషయం పైన, ఎందుకంటే వీడియో చాలా వైరల్ అయితే పోయిందనమాట. సో కంప్లైంట్ చేసిన తర్వాత నిజాలు ఏందనేది తెలుస్తాయి. అంటే డెలివరీ బాయ్ ఏమన్నాడు, వాళ్ళు ఎందుకు దాని మీద రియాక్ట్ అయినారు అనేది కూడా ఫర్దర్గా తెలుస్తుంది. ఎందుకంటే కాయిన్ ఒక వైపే కాదు, రెండు వైపులు చూడాలి మనము. కాయిన్ రెండు వైపులు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. సో హీరో నిఖిల్ డెలివరీ బాయ్ మీద చేసుకోవడం తప్పు. ఎందుకంటే మానవుడు అన్నాక ఖచ్చితంగా తప్పులు చేస్తాడు. డెలివరీ బాయ్ కూడా తప్పు చేసినాడు, ఆ తప్పుని క్షమించాలి తప్పితే అతని మీద
అటాక్ చేయడం కానీ దూషించడం కానీ ఉమ్మేయడం కానీ చాలా అంటే చాలా తప్పు చేశాడు అనమాట హీరో నిఖిల్. సో దాన్ని బట్టి ఏందనేది ఫర్దర్గా తెలుసుకుందాం. ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.